టీవీ న్యూస్ కు స్వాగతం. జగన్ ప్రభుత్వ అరాచక పనుల వల్ల రాజధాని అమరావతి ధ్వంసమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ మేరకు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన తొలుత లండన్ మ్యూజియంలో ఉన్న అమరావతి శిల్ప సంపదపై వీడియో ప్రసారం చేశారు. రాష్ట్రంలో ఎటు చూసినా సమదూరంలో ఉన్న ప్రాంతం అమరావతి అని పేర్కొన్నారు. 9 విభాగాల్లో అమరావతి హబ్గా మారాలని ఆకాంక్షించామని తెలిపారు. ఫైనాన్షియల్, నాలెడ్జ్, టూరిజం, ఎలక్ట్రానిక్, హెల్త్ సిటీ ప్రతిపాదించామని చెప్పారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ముందుకు వచ్చారని, కానీ జగన్ అధికారంలోకి వచ్చాక విశ్వసనీయత దెబ్బతిని పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని గుర్తు చేశారు. మళ్లీ పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించి అమరావతిలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తామన్నారు. జగన్ అమరావతి పనులను ఆపేశారని, భూములిచ్చిన రైతులను అనేక రకాలుగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతికి మళ్లీ బ్రాండ్ ఇమేజ్ ఎలా తేవాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. ఈ శిథిలాల నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతామన్న ఆయన సంపద సృష్టి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన జరగాలన్నారు. పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, వాటిని అంచెలంచెలుగా పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్ని కష్టాలొచ్చినా అమరావతిని పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం ఆదేశాలిచ్చారు. లోడింగ్, రవాణా ఛార్జీలపై కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేసింది. కేవలం లోడింగ్, రవాణా ఛార్జీలు మాత్రమే వినియోగదారులు భరించాల్సి వచ్చేది. ఈ విధానాన్ని వైకాపా అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టింది. కొత్త పాలసీ తెస్తామంటూ విపరీతమైన జాప్యం చేసి భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చేసింది. ఇసుక దొరక్క నిర్మాణ రంగం తీవ్రంగా దెబ్బతింది. తర్వాత అడ్డగోలు దోపిడీనే లక్ష్యంగా నూతన విధానం తెచ్చింది. ఓ ప్రైవేటు సంస్థకు ఇసుక తవ్వకాల బాధ్యత అప్పగించి ఆ ముసుగులో వైకాపా నేతలు, ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా దోచేశారు. అడ్డు అదుపులేని ధరతో సామాన్యులు ఇసుక కొనడం అసాధ్యమైన పరిస్థితిని కల్పించారు. వీటన్నింటినీ గమనించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇసుక అందిస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారు. ఆ మాటకు అనుగుణంగా ఉచిత ఇసుక విధానం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సాగుకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ కార్యాచరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు. ఏపీలో 46.45 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు అవుతుందని అంచనా వేశారు. వరి, మొక్కజొన్న, కందులు, పెసర, ప్రత్తి పంటలతో పాటు చిరుధాన్యాలు, ఉద్యాన పంటల సాగులో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నకిలీ విత్తనాలకు చెక్ పెట్టాలని, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అనుమతి లేని రకాలు, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం, బిందు సేద్యాన్ని ప్రోత్సహించి సాగు విస్తీర్ణం పెంచాలని చంద్రబాబు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హస్తిన వెళ్లనున్న ఆయన రేపు ప్రధానితో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపై రాష్ట్ర మంత్రులతో సమీక్షించారు. త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్రం నుంచి ఏ పథకాలు, ప్రాజెక్టుల ద్వారా నిధులు రాబట్టొచ్చనే అంశంపై చర్చించారు. మౌలిక వస్తువుల కోసం వీలైనన్ని నిధులు రాబట్టేలా కార్యాచరణ సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని ప్రధానిని కోరనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందివ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. అత్యవసరంగా రోడ్లు, పోలవరం, ఆర్థిక సాయం వంటి అంశాలే లక్ష్యంగా కేంద్ర మంత్రులను కలవాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాతో సహా వివిధ కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం సాకారం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు ఆయన నీరు విడుదల చేశారు. ఎత్తిపోతల మోటార్లు, యంత్ర పరికరాలకు పూజలు నిర్వహించిన మంత్రి నిమ్మల స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. అనంతరం తాడిపూడి పథకం ద్వారా తూర్పు గోదావరి జిల్లాకు నీటిని వదిలారు. అక్కడి నుంచి ఇటుకల కోట చేరుకుని పట్టిసీమ డెలివరీ పాయింట్ ను పరిశీలించారు. తాగునీటి వ్యవస్థను జగన్ విధ్వంసం చేశారని, రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరాన్ని నాశనం చేశారని మంత్రి ధ్వజమెత్తారు. జగన్ ఒట్టిసీమ అన్న పట్టిసీమే నేడు బంగారమైందని నిమ్మల రామానాయుడు చెప్పారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రపు కోతకు గురైన తీర ప్రాంత రక్షణపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. కాకినాడ జిల్లాలో 3వ రోజు పర్యటిస్తున్న ఆయన ఉప్పాడలో కోతకు గురైన తీర ప్రాంతాన్ని పరిశీలించారు. ఉప్పాడ తీరం ఎంత మేర కోతకు గురైందనే విషయాలను ఎర్త్ సైన్స్ విభాగ అధికారులు, ఓషియానోగ్రఫీ నిపుణులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 84 ఎకరాలకు పైగా కోతకు గురైందని అధికారులు వెల్లడించారు. ఒక జియో ట్యూబ్ నిర్మాణం జరగాలని, రక్షణ గోడ నిర్మిస్తే గ్రామస్తులకు రక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం వాకతిప్పలోని సూరయ్య
చెరువును పవన్ సందర్శించారు. తాగునీటి వస్తువులపై గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ నేడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల బాధ్యురాలు దీపాదాస్ మున్షిలతో కలిసి సీఎం కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. కొద్దిసేపటి క్రితం భారాస రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేకే రాజ్యసభ పదవి గడువు 2026 ఏప్రిల్ 9 వరకు ఉంది. ఇప్పటికే ఆయన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ప్రభుత్వంలో సివిల్ విభాగంలో ఏఈఈ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెంటనే విడుదల చేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏఈఈ సివిల్ విభాగ పరీక్షకు 1180 పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ పరీక్షకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా గతేడాది సెప్టెంబర్ నాటికే పూర్తయిందని కేటీఆర్ పేర్కొన్నారు. అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా తుది జాబితాను విడుదల చేయటం లేదని విమర్శించారు. ఏఈఈ పరీక్ష రాసిన అభ్యర్థులు కేటీఆర్ను నందినగర్లోని ఆయన నివాసంలో కలిశారు. జాబితాను వెంటనే ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసిన కేటీఆర్ ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెంటనే విడుదల చేయాలని కోరారు. వైకాపా హయాంలో మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ పై దాడి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ దాడిలో ప్రమేయం ఉన్న 5గురు వైకాపా నాయకులను అరెస్ట్ చేశారు. 2021 అక్టోబర్ 19న తెలుగుదేశం కార్యాలయంపై వైకాపా కార్యకర్తలు రాడ్లు కర్రలతో విరుచుకుపడి బీభత్సం సృష్టించారు. అడ్డొచ్చిన వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై అప్పట్లో గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో ఇప్పుడు ఈ వ్యవహారంపై చర్యలు చేపట్టాలని తెలుగుదేశం నేతలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేసి మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో గుంటూరు 30వ డివిజన్ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానందం ఉన్నారు. అరెస్ట్ అయిన వారంతా వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు. ఈ దాడిలో కీలకంగా వ్యవహరించిన వైకాపా విద్యార్థి విభాగం నాయకుడు చైతన్య పరారీలో ఉన్నాడు. గుంటూరుకు చెందిన వైకాపా ముఖ్య నేతలు, కార్పొరేటర్ల భర్తలు కూడా ఈ దాడిలో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. డిఎస్సీ నోటిఫికేషన్ వల్ల గిరిజన ఉపాధ్యాయులకు ఎలాంటి అన్యాయం జరగదని ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. మెగా డిఎస్సీ వల్ల తమకు అన్యాయం జరుగుతుందంటూ గిరిజన పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు గత 4 రోజుల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వస్తున్నారు. వారితో సంధ్యారాణి చర్చించారు. ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీకి వ్యతిరేకంగా నిరసన తగదని హితవు పలికారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఉద్యోగులను రెచ్చగొట్టారని ఆమె ఆరోపించారు. వైకాపా పాలనలో ఏ రోజు ఉద్యోగ సమస్యలపై పిలిచి మాట్లాడిన సందర్భం లేదని మంత్రి గుర్తు చేశారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఉద్యోగ భద్రత ఉంటుందని ఉపాధ్యాయులకు సంధ్యారాణి హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న కొండూరు మండలం కంభంపాడులో వైకాపా ఎంపీపీ భర్త కాలసాని చెన్నారావు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు దగ్గరుండి కూల్చివేయించారు. ఆ ఘటనపై వైకాపా ఎంపీపీ నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు తెలుగుదేశం నాయకులు దౌర్జన్యంగా తన ఇల్లు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కూల్చివేతల ఘటనలో వీడియోల ఆధారంగా 68 మందిని పోలీసులు గుర్తించారు. అందులో ఎమ్మెల్యే కొలికపూడి మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మరోసారి పొడిగించింది. ఢిల్లీ మద్యం విధానం, మనీ లాండరింగ్ కేసులో కవితతో పాటు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 25 వరకు పొడిగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈడీ కేసులో కవిత, మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియగా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వారి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. గత 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వ పనితీరును చూసే ప్రజలు మూడోసారి అధికారం ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో చర్చకు ప్రధాని సమాధానం ఇచ్చారు. విపక్షాల అజెండాను ప్రజలు తిరస్కరించారని మోదీ పేర్కొన్నారు. మోదీ ప్రసంగిస్తున్నప్పుడు నినాదాలు చేసిన విపక్ష సభ్యులు మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేయగా అబద్దాలను ప్రచారం చేస్తున్న వారు నిజాలను వినలేకపోతున్నారని ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిన విపక్షాలు ఇప్పుడు నినాదాలు చేస్తూ పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు. 140
కోట్ల మంది ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ప్రధాని విమర్శించారు. తమ దృష్టి అభివృద్ధిపైనేనన్న మోదీ ఓటు బ్యాంకు రాజకీయాలపై కాదన్నారు. రాజ్యాంగం అనే పదం కాంగ్రెస్ కు సరిపోదన్న ప్రధాని ఎమర్జెన్సీ సమయంలో ఆ పార్టీ చేసిన రాజ్యాంగ సవరణలను గుర్తు చేశారు. రాజ్యాంగ ప్రతులను ప్రదర్శించడం ద్వారా కాంగ్రెస్ తాము చేసిన చెడు పనులను దాచేందుకు యత్నిస్తోందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 121కి చేరింది. వారిలో 19 మందిని గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. మరో 28 మంది గాయపడినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై యూపీ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేశారు. సత్సంగ్ నిర్వహించిన బాబా బోలే కోసం గాలిస్తున్నారు. అనుమతులను ఉల్లంఘించి సత్సంగ్ నిర్వహించారంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 80,000 మందికి అనుమతిస్తే 2.5 లక్షల మంది సత్సంగుకు హాజరైనట్లు పోలీసులు పేర్కొన్నారు. సత్సంగ్ జరిగిన ప్రదేశంలో ఫోరెన్సిక్ ఆధారాలను అధికారులు సేకరించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా తొక్కిసలాట జరిగిన ప్రదేశం చుట్టుపక్కల గాలించారు. మరోవైపు హాథ్రస్ చేరుకుని పరిస్థితిని సమీక్షించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అటు హాథ్రస్ తొక్కిసలాటపై సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ న్యాయవాది గౌరవ్ ద్వివేది అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్ష దేశానికి అవసరం లేదని తమిళ నటుడు టీవీకే పార్టీ అధినేత తలపతి విజయ్ అన్నారు. చెన్నైలో 10, 12వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన తమిళనాడు విద్యార్థులను పార్టీ తరపున ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా నీట్ పరీక్షపై తన అభిప్రాయాలను విజయ్ వెల్లడించారు. నీట్పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని ఆయన చెప్పారు. నీట్ నుంచి మినహాయింపు ఇవ్వడమే సమస్యకు పరిష్కారమని అన్నారు. నీట్ను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యను ఉమ్మడి జాబితా నుంచి తప్పించి రాష్ట్ర జాబితాలో చేర్చాలని విజయ్ సూచించారు. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలని ఆయన కోరారు.